హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్పైసీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే వారం రోజుల పాటు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కిలో, పసుపు హాఫ్ టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్, యాలకులు 4, దాల్చిన చెక్క చిన్న ముక్క, అనాస పువ్వులు 2, లవంగాలు 6, ధనియాలు 3 టీ స్పూన్స్, మిరియాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 5 సన్నగా తరిగి తీసుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జాపత్రి 1, కారం 2 టీ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు 2. ముందుగా చికెన్లో పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇలా మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు ఎక్కువగా వేస్తే చికెన్ అంతా కూడా బాగా ఉప్పగా అయిపోతుంది. కాబట్టి 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇలా కలిపిన చికెన్ను పావుగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 15 minutes later. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు వేసి కలుపుతూ 2 నిమిషాలు వేయించి, ఇప్పుడు ఇందులో ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర వేసి ఇవన్నీ కూడా కొంచెం రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె ఏమీ వేయకుండా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మంటను హై ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత చికెన్ పైన మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయటం వల్ల చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చికెన్లోని వాటర్ అంతా కూడా ఆవిరైపోయే వరకు కలుపుతూ ఉడికించాలి. చికెన్లో నీరంతా ఆవిరైపోవటం వల్ల చికెన్ ఫ్రై ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి తరుగు, జాపత్రి వేసి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకును వేసి కొద్దిసేపు ఫ్రై చేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి మరో 2 నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసి మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ను వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపి చివరగా కొంచెం నిమ్మరసం వేసి మరోసారి నిమ్మరసం అంతా చికెన్కు పట్టే విధంగా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ రెసిపీని మనం ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చు. ఈ చికెన్ ఫ్రైని మనం నిల్వ చేసుకోవాలంటే గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.